సబ్కా సాథ్ సబ్కా వికాస్ వికసిత భారత్ దిశగా గొప్ప అడుగులు చేస్తున్న విశ్వగురువు నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావాలని, అలాగే కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ రెండోసారి ఎంపీగా భారీ మెజార్టీతో గెలుపొందాలని చంద్రుతి మండలం మల్యాల గ్రామంలో బీజేపీ గ్రామశాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం గోత్రనామాల పేర్లతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల 13న పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలోని ఓటర్ అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అమూల్యమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఈవీఎంలో సీరియల్ నంబర్ 1 కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి పార్లమెంట్ అభివృద్ధి కోసం దేశ ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు తెలుపుతూ కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాక శ్రీనివాస్, చెన్నమనేని మదన్ రావు, లోకోజీ సతీష్ కుమార్, పాటి సుధాకర్, జొకని రాజేశం, ప్రతిపాక మల్లయ్య, గొల్లపల్లి సాయికృష్ణ, మోత్కుపల్లి మధు, పంచార్పుల దివ్యసాగర్, పీసరి వెంకటేష్, దొంతుల అశోక్, పోంచెట్టి తిరుమల్, జాల గంగాధర్, కోన రమేష్, దురిశెట్టి రాజు, వర్షం సత్యనారాయణ, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు మల్యాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ తలపెట్టినటువంటి ముఖ్య కార్యక్రమం ఏమనగా మన దేశానికి, మన హైందవ ధర్మాన్ని రక్షించేటువంటి విశ్వ గురువు ప్రధానమంత్రి మోదీజీ గారు, ఆయన నాయకత్వం ఎల్లవేళలా వర్ధిల్లాలని, అదేవిధంగా ఆయన మంచి మెజారిటీతో గెలిచి దేశాన్ని ధర్మం వైపు నడిపిస్తారని భావిస్తూ ప్రత్యేక పూజలు ఇక్కడ ఉన్నటువంటి మన వివేకానంద మల్యాల గ్రామశాఖ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈరోజు చందుర్తి మండలం మల్యాల గ్రామంలో భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ముచ్చటగా మూడవసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పడాలని, అలాగే బండి సంజయ్ కుమార్ కరీంనగర్లో ఎంపీగా గెలవాలని మల్యాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజల అభిషేకాలు చేసినాము. ఇటు కార్యక్రమంలో మల్యాల గ్రామ శాఖ సభ్యులు అందరూ పాల్గొన్నారు. సబ్కా సాథ్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ అనే నినాదంతో నరేంద్ర మోడీ గారి ఈ దేశాన్ని ముందుకు తీసుకొస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నిజంగా మేమందరం గర్విస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో బండి సంజయ్ గారు మరియు అదే నరేంద్ర మోదీ గారు గెలుపును ఆకాంక్షిస్తూ ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కావాలంటే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో బండి సంజయ్ కుమార్ గారిని వారి నెంబరు కమలం పువ్వు గుర్తుపై సీరియల్ నెంబర్ 1పై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే వారు మనకు మరిన్ని సేవా కార్యక్రమం అందిస్తారు. 2019లో మనం బండి సంజయ్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారికి అండదండగా ఉంటూ 370 ఆర్టికల్ అయితేనేమి, అయోధ్య రామమందిరం అయితేనేమి నారీ శక్తి వందన అనే కార్యక్రమంలో నరేంద్ర మోడీకి సపోర్ట్గా నిలుస్తున్నాడు. ఈ 2024లో కూడా మనం కూడా మళ్ళీ ఒకసారి ఎంపీగా బండి సంజయ్ కుమార్ గా గెలిస్తే మరిన్ని జనరంజకమైన పాలన అందిస్తూ దేశానికి మన కరీంనగర్ కూడా అండగా ఉంటారని తెలియజేస్తాం.